పేరు వచ్చేసి నక్క యాదే జనంపల్లి. మా ఊరు వచ్చేసి జనంపల్లి. జనంపల్లి గ్రామంలో మా ఇల్లు, మా పరిధి. కానీ నా భూమి వచ్చేసి 136, 137 సర్వే నెంబరు, శివనేనిగూడెం. రెవెన్యూ వచ్చేసి చిట్యాల మండలం. నాది 5 ఎకరాల 9 గుంటలు, 136, 137 భూమి. నేను ఎండాకాలంలో చాలా నీళ్లు లేకుంటే 20 బోర్లేసి, గతంలో ఎండాకాలంలో ఏస్తే ఒక 2 బోర్లు పడ్డాయి. ఎంతో డబ్బు పెట్టి ఆరుగాలం కష్టం చేసి నాటు పెడితే మొన్న మెంతా తుఫాన్ కారణంగా 2 ఎకరాల పైచిలకు భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి రైతుని ఆదుకుంటే తప్ప మేము ఈ పెట్టుబడులు పెట్టలేక వ్యవసాయం నుంచి చాలా భారీ నష్టపోయినాం. ప్రభుత్వం మా తరపున రైతుల పక్షాన మాకు న్యాయం చేసి ప్రభుత్వం నుంచి ఏ విధంగానైనా పంట నష్టం కట్టిస్తేనే మేము బ్రతుకుతాం తప్ప, లేకుంటే మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడి పాలుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు కానీ, మా ముఖ్యమంత్రి కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, సంబంధించిన శాఖ అధికారులు వచ్చి తక్షణమే మన యొక్క పంట పొలాలను పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. లేక ఈ మోంతా తుఫాన్ వచ్చి ఎంతో పెట్టుబడి పెట్టి చేస్తే కోసుకునే దశకు వచ్చేసరికి అంత ఆగమైపోయింది. మొత్తం ఇక్కడి నుంచి 6 దాకా 2 ఎకరాల చిల్లర ఉంటుందా? 2 ఎకరాల చిల్లర ఉంటది కానీ అందాజ అప్రాక్సిమేట్ అయితే 2 ఎకరాలు. మొత్తం 2 ఎకరాలు ఇది. 2 ఎకరాలు. 2 ఎకరాలు మొత్తం మునిగిపోయింది. మొత్తం మునిగింది అన్న. ఇక్కడ కనపడతలేదు, ఎవరు రాదు, మొత్తం మునిగింది, ఏం లేదు. ఇక మనకు కోసుకోవడానికి కూడా రేపు అవకాశం కూడా లేదు. నిన్నమని ఇంకా బారిగా వెళ్ళింది కుంట అలుగు, ఆ చెరువు నిండిందంతా మా కుంట నీళ్ళతోటే. మిషన్ వచ్చే పరిస్థితి కూడా లేదు, ఇప్పుడు కోసే పరిస్థితి లేదు. ఇది మనకు ఆశ వదులుకున్నాం. ఇది పనికిరాదు, పనికిరాదు, అయిపోయాయి. 4 రోజులు అయితే మురిగిపోయి మొలకెత్తనే ఉండే గింజ. మనకి ఎలాంటిదిగా లేదు, ఇది పోయినట్టే. ఈ 2 ఎకరాలు గతంలో ఎన్నడైనా లేకుండా, కానీ ఈ మోంతా తుఫాన్ వచ్చి అనుకోకుండా రైతులను అయితే చాలా ఇబ్బంది. కళ్ళాలలో ఒడ్లట్నే ఉన్నాయి, అవి మొలకెత్తున్నాయి. ఇటు చూస్తే ఈ వర్షేళ్ళు మునిగినాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మనకి ఏదన్నా ప్రభుత్వం పరంగా రైతుకి ఏదన్నా సాయం చేస్తే తప్ప, పెట్టుబడుల సాయం అన్నా చేస్తే తప్ప, లేకుంటే రైతుకు చాలా ఇబ్బంది ఉంది.